హలో, దిస్ ఇస్ డాక్టర్ పల్లవి, గైనకాలజిస్ట్. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటో తెలుసా? పిఎంఎస్. పిఎంఎస్ అంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ కాంప్లెక్స్ ఆఫ్ ఫిజికల్ అండ్ బిహేవియరల్ చేంజెస్. అంటే మన పిఎంఎస్లో మన బాడీలో చేంజెస్ ఉంటాయి, ప్లస్ మన బిహేవియర్లో చేంజెస్ ఉంటాయండి. మెన్స్ట్రుయేషన్ కొన్ని డేస్ ముందు కనిపించే కొన్ని సిమ్టమ్స్ని మనం పిఎంఎస్ కింద లేబుల్ చేస్తాం అనమాట. ఎవ్రీ ఉమెన్ ఏదో ఒక టైంలో తన లైఫ్ టైంలో ఖచ్చితంగా పిఎంఎస్ సిమ్టమ్స్ అనేటివి ఎక్స్పీరియన్స్ చేస్తుందండి. దీనిలో కనిపించే ఫిజికల్ సిమ్టమ్స్ ఏంటో తెలుసా? ఖచ్చితంగా ఉమెన్కి బ్రెస్ట్ పెయిన్ కానీ, బ్రెస్ట్ టెండర్నెస్ కానీ, ఫ్లూయిడ్ రిటెన్షన్ కానీ, ఎక్కువ బవల్ హ్యాబిట్స్ కానీ, ఫ్రీక్వెంట్గా బ్లాడర్ హ్యాబిట్స్ కానీ, అంటే ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. దీంట్లో కనిపించే బిహేవియరల్ చేంజెస్ ఏంటో తెలుసా? ఎక్కువ మూడ్ స్వింగ్స్ కానీ, మూడ్ చేంజెస్ లైక్ ఇరిటబిలిటీ, బాగా డిప్రెషన్లో ఉండడము, ఎక్కువ టెన్షన్ తీసుకోవడము, ఎక్కువ యాంగ్షియస్గా ఉండిపోవడము, ఎక్కువ క్రైమ్ స్పెల్స్ వచ్చేసేయడము, ఫ్రీక్వెంట్గా ఎయిట్ చేయడము, రాత్రి నిద్ర లేకపోవడం, ఇన్సోమ్నియా, ఇవన్నీ కామన్గా ఉంటాయి పిఎంఎస్లో. సో మనం పిఎంఎస్ని ఎలా డయాగ్నోస్ చేయాలో తెలుసా? ఇది డయాగ్నోస్ చేయడానికి ఎటువంటి ల్యాబ్ టెస్ట్ అక్కర్లేదండి. పిఎంఎస్ అనేది ఒక డైరీ ట్రాకింగ్ ద్వారా తెలిసిపోతుంది. అంటే ఒక 2 months వరకు మనం ఈ సిమ్టమ్స్ ఎప్పుడెప్పుడు వస్తున్నాయో డైరీలో నోట్ చేసుకోవాలి, ఏ డేట్స్లో వస్తున్నాయో. సో ఒక 2 months చూసుకొని మనకు ఆ 2 monthsలో ఖచ్చితంగా మన మెన్స్ట్రుయేషన్ ముందు ఈ సిమ్టమ్స్ వస్తున్నాయంటే మనం పిఎంఎస్తో ఉన్నట్లు. సో ఈ పిఎంఎస్కి ఏదైనా ట్రీట్మెంట్ ఉందని అనుకుంటున్నారా? జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే అండి, పెద్ద హైఫై ట్రీట్మెంట్ ఏమి ఉండదు. మనకి ఏదైనా చిన్న చిన్న కాల్షియం కానీ, బి కాంప్లెక్స్, విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేసుకున్నా చాలు. మనకి ఏదైనా హెడేక్, మూడ్ స్వింగ్స్ ఉన్నా ఆ టైంకి మనము ఏదైనా డైట్ చేంజెస్ తీసుకున్నా, లైక్ ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ ఉన్న డైట్ తీసుకున్నా, మంచి మంచి ఎక్సర్సైజెస్ చేసినా, మెడిటేషన్, యోగా ప్రాక్టీస్ చేసినా మనం పిఎంఎస్ నుంచి గెట్ ఓవర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.